నమస్తే. దేశంలో పన్ను చట్టాల ప్రకారం నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్రతి ఒక్కరూ సంబంధిత ట్యాక్స్ స్లాబ్ రేట్ల ప్రకారం వార్షిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఇకపై దేశంలో 75 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. భారతదేశ పన్ను వ్యవస్థలో మార్పులకు సంబంధించిన ఒక సందేశం అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెగ వైరల్ అవుతోంది. జనాభాలోని ఒక వర్గానికి పన్నులు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం మినహాయింపును ప్రకటించినట్లుగా అందులో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజము లేదని తేలింది. ఈ విషయంలో అసలు నిజానిజాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైల్ ఫ్యాక్ట్ ను చెక్ చేసింది. విచారణలో ఈ మెసేజ్ ఫేక్ అని తేలింది. పిఐబి ప్రకారం భారతదేశ స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున 75 ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్లు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశం పూర్తిగా నకిలీదని వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అందించిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లను పన్ను నుంచి మినహాయిస్తూ అందుకోసం చట్ట సవరణలను చేపట్టిందని కొన్ని సెక్షన్లను మెన్షన్ చేశారు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి సీనియర్ సిటిజన్లు ముందు 12 BBA అప్లికేషన్ బ్యాంకులకు అందించడం ద్వారా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని పొందుతారని సూచించారు. 75 ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్లు వారి ఆదాయం, పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే వార్షిక పన్ను రిటర్న్ ఫైల్ చేయడం నుంచి మినహాయింపును కలిగి ఉన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. అలాగే ఏదైనా పన్ను వర్తింపజేస్తే ఆదాయాన్ని లెక్కించి అర్హత కలిగిన తగ్గింపులు చేసి తర్వాత నిర్ణీత బ్యాంకు ద్వారా తీసివేయబడుతుందని వెల్లడించింది.